సో ఒకసారి మనం చూద్దాం. ఫైవ్ కాంపిటేటివ్ ఫోర్సెస్. Wait. ఓకే, అయిపోయింది. స్టార్ట్ చేద్దాం. రైట్. సో 5 కాంపిటేటివ్ ఫోర్సెస్. Porter's 5 forces model normally describes the pressure or threats from 5 different forces. మీరు 5 forces ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మోడల్ అప్లికేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనరలీ లిస్ట్ అవుట్ ద ఫస్ట్ 5 ఫోర్సెస్, అంటే కంప్లీట్ గా మీ బిజినెస్ ఎఫెక్ట్ చేసే 5 ఫోర్సెస్ ని లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత నార్మలీ యూ హ్యావ్ టు కమ్ టు అనాలిసిస్ ఆర్ కంక్లూజన్ దట్ the pressure whether it is very fierce or strong or moderate or weak, అది ఎలా ఉందన్నది 4 degrees లో మీరు అసెస్ చేయాల్సి ఉంటుంది. సో threats from new entrants may be, for example, in some industries it may be low, that means weak. కొన్ని ఇండస్ట్రీస్ లో అదే వెరీ స్ట్రాంగ్, వెరీ హై లెవెల్ ఆఫ్ ఫియర్స్ కాంపిటీషన్ ఉండొచ్చు. సో అలా ఇండస్ట్రీని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అలా మనం డిసైడ్ చేసి ఫినాన్షియల్ ఎఫెక్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. That means what is the effect of new entrants on your business? That means how much loss so you have suffered because of new entrants, or what is the effect of rivalry among the existing players, existing competitors మధ్యలో ఆ rivalry వల్ల వచ్చిన లాస్ ఎంత. సో మీరు డిస్కౌంట్ ఇవ్వాల్సి రావచ్చు, లేదా హెవీ అడ్వర్టైజ్మెంట్స్ మీరు ప్లాన్ చేయాల్సి రావచ్చు. అలా వచ్చిన లాస్, అడిషనల్ బర్డెన్ ఎంత, లేదా ఫర్ ఎగ్జాంపుల్ క్యుములేటివ్ లాస్ ఎంత. సో ఇది మీరు అసెస్ చేసుకోవాలి. నార్మలీ యూ హ్యావ్ టు concentrate on those pressures or competitive pressures which are very fierce and strong. Very fierce అనుకోండి, very strong అంటాం కదా. సో దాన్ని ఫోకస్ చేయండి. How to address the fierce competition from the rivals or how to address the threats from new entrants. అంటే మీరు స్ట్రాంగ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అంటే ఈ రెండింటిపైన ఫోకస్ చేయండి. ఒకవేళ యావరేజ్గా ఉంది, మోడరేట్గా ఉందంటే జస్ట్ లీవ్ ఇట్. సిమిలర్లీ వీక్ అంటే అసలు దాని గురించి టెన్షన్ పడొద్దు, వదిలేసేయండి. అలా మనం క్లాసిఫై చేసి అప్లై చేసిన మోడల్ పర్పస్ ఏంటి అంటే జస్ట్ టు ఐడెంటిఫై ఆర్ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ ద లాస్ ఆర్ ఫైనాన్షియల్ క్యుములేటివ్ లాస్ ఆన్ యువర్ బిజినెస్ బికాస్ ఆఫ్ 5 ప్రెజర్స్. ఈ 5 ప్రెజర్స్ వల్ల వచ్చిన లాస్ ఎంతో మనం చూసాం. సో ఇది అప్లికేషన్. ఇక సిమిలర్లీ మీరు 1 by 1 ఒక్కసారి చూడండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, జస్ట్ ఒకసారి మీరు అది చదవాలి. న్యూ ఎంట్రన్స్ ఎవరు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఎంట్రన్స్ వల్ల వచ్చే ప్రెజర్ ఎలా ఉంటుంది, ఆ న్యూ ఎంట్రన్స్ ఇండస్ట్రీస్ ని ఎలా డిస్టర్బ్ చేస్తారు, ఆ డిస్టర్బెన్స్ ఏ ఫామ్ లో ఉండొచ్చు. వెరీ సింపుల్. జనరలీ న్యూ ఎంట్రన్స్ 5 ప్రెజర్స్ లో న్యూ ఎంట్రన్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ అదే కదా, హౌ కెన్ ద న్యూ ఎంట్రన్స్ బికమ్ ఎ థ్రెట్, అది ఎలా థ్రెట్ అవుతుంది. ఆబ్వియస్లీ న్యూ ఎంట్రన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ విత్ పెనెట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఎవ్రీ టైమ్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పెనెట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీతో వస్తారు. That means their product price will be very lower than the existing company's product price, and their product price even below the cost of production. So cost of production కంటే కూడా లో లెవెల్లో ప్రైస్ ఫిక్స్ చేసి మార్కెట్లోకి వస్తారు. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే జనరలీ క్యాప్చరింగ్ ది మార్కెట్ని క్యాప్చర్ చేసే ఇంటెన్షన్తో లో ప్రైజెస్తో మార్కెట్లోకి వస్తారు. అండ్ అది టెలికమ్యూనికేషన్లో చూసాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నార్మలీ ఈవెన్ అదర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జనరల్ ఇది పాసిబుల్ అవుతుందంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఓవరాల్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ గా రిడ్యూస్ చేసే ఛాన్స్ ఉండదు. అక్కడ మెటీరియల్స్ ఉంటాయి, డైరెక్ట్ లేబర్ ఉంటుంది, డెఫినెట్లీ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. మనం బిలో ప్రొడక్షన్ కాస్ట్ సేల్ చేసే ఛాన్సెస్ ఉండవు. అందుకే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు గుర్తుంది కదా, కాస్ట్ లీడర్షిప్ అనే ఆప్షన్ ఉంది, డిఫరెన్షియేషన్ అనే ఆప్షన్ ఉంది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. Cost leadership in the sense you should reduce your cost of production and so that you can reduce the product MRP and to attract more and more number of customers. This is option number 1. And option number 2, differentiation. That means you can charge high price or premium price, but you should prove that your product is different, unique, special and prove it. So we got 2 options ఉన్నాయి. అండ్ న్యూ ఎంట్రన్స్ యూజువలీ పెనెట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీతో వస్తారు. దానివల్ల ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది అండ్ ఇండస్ట్రీస్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇవే పాయింట్స్ ఒకసారి చూడండి. న్యూ ఎంట్రన్స్ జనరలీ దే ఆర్ వెరీ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ కాంపిటీషన్. పవర్ఫుల్ సోర్స్ అని ఎందుకు చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఎంట్రన్స్ ఫినాన్షియలీ సౌండ్ అయితే
అదే న్యూ ఎంట్రెంట్ నువ్వు నేనైతే మన గురించి ఎవరు పట్టించుకోరు. జనరల్ ఈ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే కంపెనీస్ ఫినాన్షియలీ సౌండ్ కంపెనీస్ అయితే డెఫినెట్లీ దట్ బికమ్స్ ఎ వెరీ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ దట్ విల్ రెడ్యూస్ ద ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ. ఎందుకు తెలుసా? దట్ విల్ లీడ్ టు increase in the production capacity, that will lead to increase in the supply. When the supply is more, then prices will come down. So prices అనేది reduce అయిపోతాయి. When supply is more, prices ఎందుకు డౌన్ అవుతాయి అంటే సప్లై ఇంక్రీజ్. సప్లై ఎలా ఇంక్రీజ్ అయింది? Because of new entrants. So supply capacity that will be more when new entrants are entered into the market and they enter into market with lower price. తెలుసు కదా మార్కెట్లో ఈ లోవర్ ప్రైస్, ఇంకా కావాలంటే మార్కెట్లో లోవెస్ట్ ప్రైస్కి వస్తారు. లోవెస్ట్ ప్రైస్ అండ్ ఈ ప్రైజింగ్ స్ట్రాటజీ మీకు గుర్తుంది కదా, పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ. పెనట్రేషన్ ప్రైజింగ్ అండ్ this new capacity and product range they bring in a throw up in a new competitive pressure and చూసారు ఇక్కడ bigger the new entrant and the more severe the competitive effect. తెలుసు కదా న్యూ ఎంట్రెంట్ ఎంత బిగ్ కంపెనీ అయితే ప్రెజర్ అంత ఆ లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్లోకి ఇండియాలోకి రీటైల్ సెక్టర్లోకి వాల్మార్ట్ వచ్చారు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ సూపర్ మార్కెట్స్ అని, లేదా ఈవెన్ ఇంకా ఈ వాల్మార్ట్ రాకముందు ఇంకా అంతకుముందు మనకు అక్కడక్కడ కనిపించే త్రినేత్ర సూపర్ మార్కెట్స్ అని లోకల్ సూపర్ మార్కెట్స్, మోర్ సూపర్ మార్కెట్స్ అని ఐడియా దట్ మీన్స్ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళవి, ఇవన్నీ మార్కెట్లోకి వచ్చిన వాల్మార్ట్ వచ్చే ఆ సిచ్యువేషన్ దట్ మీన్స్ దానికి గవర్నమెంట్ ఎఫ్డిఐ రూల్స్ రిలాక్సేషన్ ఇవ్వడము, వాల్మార్ట్ని ఇండియాకి అలో చేయడం, పార్లమెంట్లో దానికి దట్ మీన్స్ బిల్ పాస్ అవ్వడం. సో ఇవన్నిటి వల్ల ఏమైంది అంటే ఇండియన్ రీటైల్ సెక్టార్లోకి ఫారిన్ కంపెనీస్ వాల్మార్ట్ న్యూ ఎంట్రెంట్. సో ఎట్ ద సేమ్ టైం ఇక వాల్మార్ట్ వచ్చిన తర్వాత మనకు ఇండియన్ ఇన్వెస్టర్ ఒక రామకృష్ణ దమాని అని ఆయన ఏం చేశాడు, డీమార్ట్ స్టార్ట్ చేశాడు, డీమార్ట్ తీసుకొచ్చాడు. ఇలా ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క న్యూ ఎంట్రెంట్ వస్తున్నప్పుడు, మోర్ నంబర్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటికలీ ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. అప్పుడు ఎవరికి ప్రాఫిట్ వస్తుంది సార్? దోస్ కంపెనీస్ విచ్ కెన్ సెల్ విత్ అ లో ప్రైస్ అండ్ యాక్చువల్లీ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దేర్ ప్రాఫిట్ మార్జిన్. ఎలా మెయింటైన్ చేయొచ్చు? లో కాస్ట్ అయితే, లో కాస్ట్తో మీరు లో ప్రైస్ ఆఫర్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫ్రెష్ అనుకోండి, డైరెక్ట్లీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఫార్మర్స్తో ఒక అగ్రిమెంట్, మీరు ప్రొడ్యూస్ చేసింది కంప్లీట్గా రిలయన్స్ మీ దగ్గరికి వస్తుంది, స్పాట్లో పేమెంట్ చేసేస్తాం, ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన ఎవ్రీథింగ్ మేము పర్చేజ్ చేస్తాం, మాకు సపరేట్గా ప్రాసెసింగ్ మిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ బ్రాండ్తో రిలయన్స్ రైస్ ఉంది, రిలయన్స్ బ్రాండ్తో చిల్లీ పౌడర్, రిలయన్స్ బ్రాండ్తో టర్మరిక్ పౌడర్, అన్ని రిలయన్స్ ఫ్రెష్ బ్రాండ్తో వచ్చేస్తాయి. రిలయన్స్ ఫ్రెష్లో ఇవన్నీ వస్తాయి. ఎలా పాసిబుల్ అవుతుంది అది? డైరెక్ట్లీ జనరలీ కంపెనీస్ ఎంటరింగ్ ఇంటూ సో మెనీ అగ్రిమెంట్స్ విత్ ద ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ విల్ సెల్ దేర్ ప్రొడ్యూస్ ఎట్ ఏ మార్కెట్ ప్రైస్ టు ద రిలయన్స్. రిలయన్స్కి ఆ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి ఫార్మర్స్కి నార్మల్లీ వాళ్ళు మనీ తీసుకొని డెలివరీ చేశారనుకోండి రిలయన్స్కి. మిలియన్స్ ఆఫ్ టన్స్ ఒకేసారి రిలయన్స్ కొంటారు. ఒక స్మాల్ రీటైల్ స్టోర్ రన్ చేస్తున్న, ఒక స్మాల్ గ్రాసరీ స్టోర్ రన్ చేస్తున్న పర్సన్ టన్స్కి టన్స్ మెటీరియల్ ఆర్ ఈవెన్ ఇన్పుట్స్ పర్చేజ్ చేసి స్టోర్ చేసే ఛాన్స్ ఉందా? లేదు కదా. సో అందుకు రిలయన్స్ కానీ ఆర్ ఈవెన్ డీమార్ట్ కానీ సో ఇలాంటి లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈవెన్ లార్జ్ క్వాంటిటీస్లో కొంటారు కాబట్టి దేర్ కాస్ట్ విల్ బి లో అండ్ ప్రాఫిట్ విల్ బి హై. సో ఇలా ఉంటుంది ఇండస్ట్రీలో మార్కెట్. అండ్ న్యూ ఎంట్రెన్స్ ఆల్సో ప్లేస్ ఎ లిమిట్ ఆన్ ప్రైజెస్. ఎందుకు ప్రైజెస్ పైన లిమిట్ అంటే when new entrant is coming into the industry with a low price, how can an existing company increase its price? Product price increase చేయగలరా? లేదు కదా. So there is a limitation on the price and because of the new entrants the existing companies may not be in a position to increase the product price. There will be a cap or limit on the prices and hence definitely there will be low profitability where new entrants problem is more and so the firm's profitability tends to be higher. ఎప్పుడో తెలుసా? when the firms are blocked. When new firms are blocked, the existing companies profitability will be more, will be higher. And when new entrants are blocked, అంటే ఇక మార్కెట్లోకి న్యూ ఎంట్రన్స్ రాకపోతే మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు కదా సార్, వస్తారు. when there is no regulatory framework, when there is no regulatory framework to block the new entrants which are entering into the market, the profitability will be low. ఇప్పుడు చెప్పండి, రెస్టారెంట్ ఆర్ హోటల్ స్టార్ట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి?
నేను అంటుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కాదు, అది ఫుడ్ ప్రాసెసింగ్ కాబట్టి జనరల్గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ వాళ్ళకి దగ్గర ఒక లైసెన్స్ తీసుకోవాలి, అది వేరే అంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు లైసెన్స్ కానీ ఆర్ పర్మిషన్స్ కానీ ఏముండవు. మీ ఫుడ్ ప్రొడ్యూస్ చేసింది ఏదైనా నార్మల్లీ కస్టమర్స్కి సర్వ్ చేయడానికి ఫుడ్స్ కార్పొరేషన్ దట్ మీన్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి. నేను అంటుంది ఒక బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చినట్టు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఐఆర్డిఐ లైసెన్స్ ఇచ్చినట్టు, అలా ఒక హోటల్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే అలా లైసెన్స్ ఎవరైనా ఇస్తే ఒక బాడీ ఏదైనా ఉందా? ఏమీ లేదు ఇండియాలో. అందుకే గల్లీకి 2 రెస్టారెంట్ కనబడతాయి. దట్ మీన్స్ న్యూ ఎంట్రన్స్ ప్రాబ్లమ్ ఈస్ మోర్. అదే బ్యాంక్స్లో అలా ఉందా? ఇన్సూరెన్స్లో ఉంటుందా? లేదు కదా. దర్ ఈస్ అ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ రెడ్యూసింగ్ ఆర్ బ్లాకింగ్ ద న్యూ ఎంట్రన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది మార్కెట్. మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఎలా వచ్చాయి? ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది కాబట్టి, ఆర్బీఐ ఐఆర్డిఏ లాంటిది ఉంది కాబట్టి. అండ్ ఇక న్యూ ఎంట్రన్స్ ఎలా డిస్కరేజ్ చేయొచ్చు చూడండి. ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్ కెన్ ట్రై టు రైజ్ ఎంట్రీ బ్యారియర్స్. ఈ ఎంట్రీ బ్యారియర్స్ ఎలా ఉండొచ్చు? ఎంట్రీ బ్యారియర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎంట్రీ బ్యారియర్ అంటేనే సింప్లీ దీస్ ఆర్ ఆల్ ఎకనామిక్ ఫోర్సెస్ ఆర్ ఎకనామిక్ హర్డిల్స్ ఆర్ ఎకనామిక్ ఆబ్స్టకిల్స్. That means when new entrant is actually willing to enter into the market, the existing companies may block the new entrants from entering into the market. So block చేయొచ్చు. అలా బ్లాక్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏముంటాయి అక్కడ కింద లిస్ట్ చూడండి. ఈ లిస్ట్ గురించి ఇందులోనే న్యూ ఎంట్రన్స్ ఎంట్రీ బ్యారియర్స్ గురించి డిస్కషన్ ఉంది. అండ్ ఈ 5 ఎంట్రీ బ్యారియర్స్ గురించి, అదే 5 కాంపిటేటివ్ ప్రెజర్స్ గురించి డిస్కషన్ అయిన తర్వాత క్వశ్చన్స్ దాని గురించి సపరేట్గా క్వశ్చన్ ఉంది, మనం చూద్దాం. బట్ ప్లీజ్ రిమెంబర్ ద ఎంట్రీ బ్యారియర్స్ లిస్ట్. ఎంట్రీ బ్యారియర్స్ లిస్ట్ ఎందుకు సార్ అంటే ఎగ్జామ్లో దీని గురించి సపరేట్ క్వశ్చన్ చేస్తాడు. సో మీరు కావాలంటే యాక్చువల్లీ ఎంట్రీ బ్యారియర్స్ గురించి క్వశ్చన్ ఉంటుంది చూడండి. నంబర్ ఆఫ్ ఎంట్రీ బ్యారియర్స్ అని క్వశ్చన్ నంబర్ సో 32 దాని తర్వాత 35 క్వశ్చన్ నెంబర్ 35. సో వాట్ ఆర్ ద ఎంట్రీ బ్యారియర్స్ అని ఆ ఎంట్రీ బ్యారియర్స్ లిస్ట్ చూసారా? క్వశ్చన్ నెంబర్ 35లో లిస్ట్ ఉంది. క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్, స్విచ్చింగ్ కాస్ట్, బ్రాండ్ ఐడెంటిటీ, ఇలా 7 ఉన్నాయి. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ మిమ్మల్ని ఎగ్జామ్లో 4 మార్క్స్ కల క్వశ్చన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఎంట్రీ బ్యారియర్స్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఎంట్రీ బ్యారియర్స్ అని అంటే అక్కడ 7 అన్ని రాయమని కాదు, క్వశ్చన్లో ఇస్తారు. ఏ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, బి బ్రాండ్ ఐడెంటిటీ. ఆ 7లో ఏదో 2 సెలెక్ట్ చేసి ఇస్తారు క్వశ్చన్ పేపర్లో, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, మీకు చాయిస్ లేదు. అర్థమైందా? సో ఏ ఎంట్రీ బ్యారియర్స్ గురించి రాయాలో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎగ్జామినరే అక్కడ రెడీ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఎంట్రీ బ్యారియర్స్ అని ఏ బి అలా ఇస్తాడు. 2+2 4 మార్క్స్కి క్వశ్చన్ చేస్తాడు, అది మనం చూద్దాం. సో బట్ ఈ లిస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఇవన్నీ ఆ క్వశ్చన్లో చూద్దాం. ఇక నెక్స్ట్ మీరు చూడండి బయర్ బార్గెనింగ్ పవర్. బయర్ బార్గెనింగ్ పవర్ అన్నప్పుడు దిస్ ఈజ్ అనదర్ ఫోర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద కాంపిటేటివ్ కండిషన్. ఎందుకు తెలుసా? బయర్ బార్గెనింగ్ పవర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి మీకు లాజిక్ తెలుసు కదా. వెన్ బయర్ ఈజ్ వెరీ బిగ్, ఇన్ ద సెన్స్ వెన్ బయర్ ఈజ్ పర్చేసింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ, డెఫినెట్లీ బయర్ విల్ ఎక్స్పెక్ట్ సమ్ డిస్కౌంట్. హీ విల్ బార్గెయిన్. Buyer bargaining power will be more when buyer is very big, in the sense when buyer is purchasing in big quantities. Big quantities buyer purchase చేసేటప్పుడు buyer bargaining power high level లో ఉంటుంది. And because of buyer bargaining power, the company profitability will be low. So low level లో ఉంటుంది. So that is the effect of buyer bargaining power. మీరు చూడండి అక్కడ, that is depending upon the possibilities of buyers forming groups or cartels. కార్టెల్స్ అంటే తెలుసు కదా, నార్మల్లీ ఇట్స్ అన్ అసోసియేషన్. అసోసియేషన్, కార్టెల్ మీన్స్ అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బయర్స్ అందరి మధ్యలో ఒక అసోసియేషన్ ఉంది. లెట్ us అండర్స్టాండ్. మీకు తెలిసిన టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయా? నెక్స్ట్ బ్రిడ్జ్ స్టోన్, ఇంకా అపోలో,
వికే బి కే టి. నెక్స్ట్ ఏంటది? విమల. నువ్వు ఇటు చూడు ఒకసారి, మళ్ళీ చెప్పు. ఎవరు చెప్పారు? ఇంకోటి చెప్పాలి. చెప్పు. ఇంకొకటి ఏంటి తెలీదా? మరి విమల తెలుసు నీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 కంపెనీస్ ఉన్నాయనుకోండి. నెక్స్ట్ ఇక ఆటోమొబైల్ కంపెనీస్ నియర్లీ ఒక 30 కంపెనీస్ లిస్ట్ అవుట్ చేస్తూ వెళ్ళొచ్చు. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా మోటార్స్, వోక్స్ వ్యాగన్, స్కోడా అని లిస్ట్ అవుట్ చేస్తూ పోవచ్చు. ఒక 25-30 ఈజీగా వస్తాయి. నా క్వశ్చన్ ఏంటంటే టైర్ సప్లయర్స్ ఇన్ ద సెన్స్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్, సో వీళ్ళ నంబర్ ఒక 6 అనుకోండి. టైర్స్ పర్చేజ్ చేసే ఆటోమొబైల్ కంపెనీస్ నంబర్ ఒక 30. నా డిమాండ్ సప్లై ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 గ్రూప్స్ మధ్యలో టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వీళ్ళు సప్లయర్స్. ఫస్ట్ మన ప్రొడక్ట్ మీరు టైర్ అనుకోండి. సో యాక్చువల్లీ ప్రొడక్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ యాక్చువల్లీ ఒక 6 కంపెనీస్. ఆటోమొబైల్ కంపెనీస్ 30 ఉన్నప్పుడు డిమాండ్ సప్లైలో ఏది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందో, డిమాండ్ ఆర్ సప్లై? డిమాండ్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం డిమాండ్ హై లెవెల్లో ఉన్నప్పుడు ఈ సప్లయర్స్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ 6 కంపెనీసే కాబట్టి సప్లయర్స్ అప్పర్ హ్యాండ్ అవుతుందా లేదా? ఇన్ ద సెన్స్ దేర్ సప్లయర్స్ బార్గెనింగ్ పవర్ ఈస్ వెరీ హై. అప్పుడు ఆబ్వియస్లీ ఆటోమొబైల్ కంపెనీస్ కి ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా? టైర్ వీళ్ళు చెప్పిన ప్రైస్ కొనాలి కదా. సో డెఫినెట్లీ ఆటోమొబైల్ కంపెనీస్ ప్రొడక్షన్ కాస్ట్ దట్ విల్ బి వెరీ హై. దానివల్ల మార్జిన్ తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume దీస్ ఆటోమొబైల్ కంపెనీస్ 30 కాదు, ఒకవేళ 3 అనుకోండి ఊరికే. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సప్లయర్స్ ఆర్ మోర్ బట్ బయ్యర్స్ ఆర్ లెస్. ఆ 3 కూడా వీళ్ళ మధ్యలో ఒక కార్టెల్ ఉంది, అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సార్ ప్రైస్ ఒక టైర్ కి 4000, దట్స్ ఆల్. వి విల్ పర్చేస్ దిస్ టైర్ ఎట్ 4000 ఓన్లీ అండ్ యూ షుడ్ బి రెడీ టు సెల్ ఎట్ 4000, అదర్వైజ్ వీ డోంట్ బై. మేము అసలు కొనం. అండ్ వీ విల్ అప్రోచ్ అదర్ ఫారిన్ కంపెనీస్. మేము ఫారిన్ కంపెనీస్ని అప్రోచ్ అవుతాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ వీ విల్ నాట్ పర్చేస్ దిస్ టైర్స్ ఎక్సెప్ట్ ఎట్ 4000 అని ఒక డెడ్ లైన్, దట్ మీన్స్ ఒక టార్గెట్ పెట్టి బయ్యర్స్ ఆటోమొబైల్ కంపెనీస్, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన ప్రెజర్ క్రియేట్ చేయవచ్చా లేదా? ఇప్పుడు ఎవరిది అప్పర్ హ్యాండ్? టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఆటోమొబైల్ కంపెనీస్? సింప్లీ స్పీకింగ్, when the buyers are forming associations or cartels, their power will be more, and if they are purchasing more in quantity, and obviously their power will be more, bargaining power will be more. High bargaining power among the buyers will lead to low profitability for the companies. హై బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంది? అక్కడ బయర్స్కి ఉంది అనుకోండి, లో ప్రాఫిటబిలిటీ. సో సింపుల్ లాజిక్ మీరు ఇదే చూడండి. ఇందులో ద క్వైట్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కమ్ టుగెదర్. ఈ కమ్ టుగెదర్ అంటేనే కార్టెల్స్ అంట. సో వాళ్ళకు అసోసియేషన్స్ ఫామ్ చేస్తారు, కార్టెల్స్ ఫామ్ చేస్తారు, అండ్ ఫార్మలీ ఆర్ ఇన్ఫార్మలీ అండ్ ఎగ్జాక్ట్ ప్రెషర్ ఆన్ ది ప్రొడ్యూసర్. ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్ ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ ద ప్రైజెస్, అబ్జర్వ్ చేయండి అక్కడ, but the producers can charge but also influences many cases cost and investments, and similarly producer become powerful buyers. ఎప్పుడు పవర్ఫుల్ బయర్స్ అవుతారు తెలుసా? ఫర్ బెటర్ సర్వీసెస్ విచ్ ఇన్వాల్వ్ కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద పార్ట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్. మీకు లాజిక్ అర్థమైందా? ఇందులో మోర్ బార్గెనింగ్ పవర్ బయర్స్ నుంచి వస్తుంది అంటే ఎలా వస్తుంది? బయర్స్ అసోసియేషన్స్ ఫామ్ చేస్తే నెంబర్ 1. Similarly, buyers, if they are expecting better services or better products from the supplier, definitely if they want to
purchase high in quantity or large quantity, their power will be more. సింపుల్ లాజిక్ చూడండి. మీరు ఒక జస్ట్ ఒక 1 మొబైల్ కొనడానికి మీరు వెళ్ళారు అనుకోండి, మీకు 25,000 రూపీస్ ప్రైస్ చెప్పారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10-15 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం, అందరూ ఒక్కొక్క మొబైల్ ఒక 15 మొబైల్స్ కొనడానికి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు మీరు సింగిల్గా వెళ్ళినప్పుడు 25,000 రూపీస్ చెప్పారు. అదే మనం 15 మెంబర్స్ 20 మెంబర్స్ గ్రూప్గా వెళ్ళాం అనుకోండి, సేమ్ ప్రైస్ చెప్తారా? కొంచెం రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉందా లేదా? దట్ మీన్స్ ఇట్స్ ఏ పవర్ ఫ్రమ్ అసోసియేషన్, ఇట్స్ అ పవర్ అరైజింగ్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కార్టెల్. మన మధ్యలో కార్టెల్ ఉంటే, మనం ఒక యూనిటీతో ఉంటే మనం చెప్పిన ప్రైస్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎంసీక్యూస్లో మీకు ఏబిసిడి అని ఏదో ఒకటి ఇస్తాడు, అందులో ఒకటి నాట్ అంటాడు లేదా ఎలిమినేట్ చేస్తారు. సో యాక్చువల్లీ బయర్స్ని ఎప్పుడు పవర్ఫుల్గా మనం చూడగలం. అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ వేర్ బయర్స్ బికమ్ మోర్ పవర్ఫుల్? ఎప్పుడు బయర్ పవర్ఫుల్ అవుతారంటే మీరు ఆ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా? ఫుల్ నాలెడ్జ్ అన్నాడు. బయ్యర్కి నాలెడ్జ్ ఉంటే బయ్యర్ని మీరు పడేయలేరు. ఇఫ్ బయ్యర్ ఈజ్ మోర్ నాలెడ్జబుల్ ఫెలో, డెఫినెట్లీ యూ కెనాట్ సో అట్రాక్ట్ ది బయ్యర్. ఇప్పుడు ఒక 15 years or 10 years బ్యాక్ అయితే ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే ఎవరైనా కొన్న వాళ్ళని అడిగేవాళ్ళం, లేదా స్టోర్కి వెళ్ళి మేనేజర్ని, సార్ ఈ టీవీ కొనాలనుకున్నాను మీరు చెప్పండి ఎలా ఉంటుంది, లేదా ల్యాప్టాప్ కొనాలనుకున్నాను మీరు చెప్పండి ఎలా ఉంటుంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ముందు యూట్యూబ్లో అన్బాక్సింగ్ చూడాలి, ముందు అన్బాక్సింగ్ వీడియో చూసి, అమెజాన్లో ప్రైస్ చూసి, ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ చూసి, ఇంకేదైనా వెబ్సైట్లో దాని గురించి వేరియస్ ఆర్టికల్స్ ఉంటే చదివి, రేటింగ్స్ చూసి, అప్పుడు ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్టోర్కి వెళ్ళి సార్ ఈ ల్యాప్టాప్ ఇవ్వండి ఆర్ మొబైల్ ఇవ్వండి అని అడుగుతాం. చెప్పండి, వీఆర్ వెరీ నాలెడ్జబుల్, ఎస్ ఆర్ నో? మీరు ఇంత నాలెడ్జ్ మీకు ఉంటే మిమ్మల్ని ఎలా పడేస్తాడు సెల్లర్? పాసిబుల్ అవుతుందా? లేదు కదా. సో వెన్ బయర్ ఈస్ మోర్ నాలెడ్జబుల్, డెఫినెట్లీ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ మేకింగ్ హై లెవెల్ ప్రాఫిట్. ఎందుకంటే హై లెవెల్ ప్రాఫిట్ సేల్ రావాలి అంటే హై ప్రైస్కి సేల్ చేయాలి. అండ్ మీరేమో అక్కడ ప్రైస్ చూసి, ఫ్లిప్కార్ట్లో చూసి, అమెజాన్లో చూసి, ఇంకెక్కడో చూసి, అండ్ నెక్స్ట్ వేరే క్రెడిట్ కార్డ్స్ అని దానికి ఆఫర్ చూసి, ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి సార్ అమెజాన్లో 50,000 ఉంది, మీరెందుకు 55,000 అంటున్నారు అని మీరు అడుగుతారు. అవునా సార్ అమెజాన్లో 50 ఉందా, సర్లే కానివ్వండి. ఇప్పుడు ఏంటి, 50కి ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. మీరు ఇప్పుడు అడుగుతారు, అడిగితే సరే సార్ కానివ్వండి ఇదిగో 50కి తీసుకోండి అంటారు. చెప్పండి, మీ నాలెడ్జ్ వల్ల సెల్లర్ పడ్డాడా లేదా? ఎస్ ఆర్ నో? మీ నాలెడ్జ్తో పడేశారు. ఇప్పుడు దానికి మీనింగ్ అర్థమైందా మీకు? జస్ట్ బయ్యర్కి ఎంత ప్రాపర్ అవేర్నెస్ ఉంటే, ఎంత నాలెడ్జ్ ఉంటే సెల్లర్కి అంత లాస్. కరెక్టేనా? సిమిలర్లీ దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ in the sense when they are purchasing in very high quantity or big quantity. Big quantity lo purchase చేసినప్పుడు definitely buyer the upper hand anta. When product is not perceived as critical, that means that product is not very important. Product అనేది నాట్ ఇంపార్టెంట్ అయితే బయర్ కొనడు. ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కోవిడ్ టైం 2021లో కోవిడ్ టైంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆర్ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరు చెప్పారు, కోవిడ్ ట్రీట్మెంట్కి మనం ఒక మెడిసిన్ యూజ్ చేయవచ్చు. ఆ మెడిసిన్ లంగ్ క్యాన్సర్ వస్తే లంగ్ క్యాన్సర్ని ట్రీట్ చేసే మెడిసిన్ అది. కోవిడ్ కూడా వచ్చేది లంగ్స్కే కాబట్టి ఆ మెడిసిన్తో కోవిడ్ని మనం ట్రీట్ చేయవచ్చు అని ఐసీఎంఆర్, మర్చిపోయి ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు. ఆ మెడిసిన్ అదొక ఇంజెక్షన్ లాంటిది, రెమెడిసివిర్ అని ఒక ఇంజెక్షన్. రెమెడిసివిర్ అనే ఇంజెక్షన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది. యాక్చువల్లీ 1,800 రూపీస్ ఉంటుందని ఎంఆర్పి, 1,800 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది రొటీన్ కామన్ కాదు కదా, రేర్గా ఎవరికో వస్తుంది. యాక్చువల్గా అలాంటి వాళ్ళు చాలా ఎవరో మిలియన్లో ఒక 1 or 2 ఉంటారు, అది చాలా రేర్గా యూజ్ చేస్తారు. దాని ప్రైస్ 1,800 రూపీస్. ఒక 5 ఇంజెక్షన్స్ తీసుకెళ్ళిపోతారు, లంగ్ క్యాన్సర్ తగ్గిపోతుందని అంటారు. సరే, కానీ కోవిడ్ టైంలో ఐసీఎంఆర్ ఏం చేసింది తెలుసా? ఇదిగో రెమెడిసివిర్ని మీరు యూజ్ చేసి కోవిడ్ని తగ్గించవచ్చు, దాని ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయొచ్చు అని ఐసీఎంఆర్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు, లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిట్లో ఒక్క మెడికల్ షాప్లో కూడా ఇంజెక్షన్ లేదు. ఏం చేశారు తెలుసా?
తీసుకెళ్ళి బాక్స్లో పెట్టి బ్లాక్ చేసి ఎక్కడో విలేజెస్లో ఎక్కడెక్కడో దాచిపెట్టేశారు ఎవరికి కనిపించకుండా. ఇప్పుడు కనిపించకుండా చేసేసరికి కోవిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అంటాడు, సార్ ఇది ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని ఉంటుంది కదా, వాళ్ళు చెప్పారు రెమెడీస్వర్ ఇంజెక్షన్స్ 5 వేసామనుకోండి కోవిడ్ తగ్గిపోతుంది, పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. డాక్టర్తో మనం ఏమంటాం, సరే సార్ ఇంజెక్షన్ మీరు వేసేయండి అంట. వేసేయండి కాదు, ముందు తీసుకొస్తే మేము ట్రై చేస్తాం. అంటే మీ హాస్పిటల్లో లేవా సార్? ఉండవు, ఫార్మసీలో ఉంటాయి. ఫార్మసీకి వెళ్తే లేవు, అన్ని బ్లాక్ చేసి పెట్టేశారు. ఇక్కడ ఫార్మసీకి వెళ్ళగానే ఈ ఇంజెక్షన్ డాక్టర్ గారు ఏమన్నారు, 5 ఇవ్వండి అంటే లేవంటారు. సో మరి ఎలా సార్ అంటే సిటీలో ఉన్న మెడికల్ షాపులు అన్నీ తిరిగారు, ఎక్కడా కనబడదు. దాన్ని మన వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు, బ్లాక్లో సేల్ చేయడానికి బ్లాక్ చేసి పెట్టారు. ఇప్పుడు ఒక ఛానల్ ఒక లింక్ ఆ మెడికల్ షాప్లో ఉన్న పర్సన్కి చెప్తాడు, సార్ ఇదిగో ఫోన్ నంబర్, సో అండ్ సో స్ట్రీట్, అక్కడికి వెళ్ళండి, ఒక ఇంట్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ అడగండి, మీకు ఇస్తాడు. ఓకే సరే సరే మొబైల్ నెంబర్ ఇవ్వండి అని పట్టుకొని ఆ లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఇంజెక్షన్స్ ఉన్నాయి కానీ మీకు తెలియదు. ఏమంటారు, మీకు ఎన్ని కావాలి సార్? 5. ఎంత? ఒక్కొక్కటి 50,000, 2.5 lakhs తీసుకొస్తే ఇస్తానంట. దాని ఎంఆర్పి 1,800 రూపీస్ కదా సార్. రెమెడీస్వర్ ఇంజెక్షన్ ప్రైస్ 1,800 రూపీస్ కదా. లేదు సార్ అది దొరకట్లేదు కదా, దొరికినప్పుడు 1,800, ఇప్పుడు దొరకట్లేదు కదా, నాట్ అవైలబుల్. సో నాట్ అవైలబుల్ కాబట్టి 5 ఇంజెక్షన్స్ వేస్తే పేషెంట్ ఇంటికి వస్తాడు. ఆ 5 ఇంజెక్షన్స్కి 50,000, దట్ మీన్స్ టోటలీ 2.5 lakhs అంటాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు అడగండి, బార్గెన్ చేయండి, సార్ 30 ఇస్తాను, సార్ 20,000 ఇస్తాను, సార్ 40,000 ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, బార్గెన్ చేస్తారా? చెయ్యం. బికాస్ దట్ ప్రొడక్ట్ ఈస్ వెరీ క్రిటికల్ అండ్ యూ కెనాట్ బార్గెన్, యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బార్గెన్. ఎస్ ఆర్ నో? అదే కోవిడ్ అయిపోయింది, మళ్ళీ అవి పేషెంట్స్ అందరూ అంటే కోవిడ్ వైరస్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ అపోలో ఫార్మసీలో అడగండి, రెమెడీస్వర్ ఇంజెక్షన్ ఎంత సార్? 1,800 అంతే. ఎక్కడ దొరుకుతుంది? మెడ్ ప్లేస్లో ఉంది, అపోలో ఫార్మసీలో ఉంది, ఎవ్రీ మెడికల్ షాప్లో ఉంది. చెప్పండి, ప్రొడక్ట్ క్రిటికల్ అయితే బార్గెన్ చేస్తారా? చేయరు కదా. అప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్? సెల్లర్ అప్పర్ హ్యాండ్, అది ప్రెజర్. అంటే సెల్లర్కి ప్రాబ్లం లేదు, సెల్లర్ ప్రాఫిటబుల్ సెల్లరే. బట్ when the product is not critical, if it is not critical or not important for the buyer, and definitely will bargain, మనం బార్గెన్ చేస్తాం. మీరు ఒక సేల్స్ పర్సన్ ఒక కంపెనీ ప్రొడక్ట్ మొబైల్ పట్టుకొని అలా విలేజెస్ తిరుగుతున్నాడు, అలా రోడ్డు పై నుంచి వెళ్తున్నాడు. ఎవరో ఒకరు కనబడ్డారు, సరే మొబైల్ కొనండి. ఓకే ఎంత మొబైల్? 50,000. ఎందుకు 50,000? సో ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ర్యామ్ అంత హై లెవెల్ ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 256 GB, ఇట్ కెన్ బి ఎక్స్పాండబుల్ అప్ టు 512 GB. ఇవన్నీ చెప్తే అదంతా కాదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉందా లేదా? ఉంది సార్. ఫోన్ అన్నప్పుడు ఉంటుంది కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంది, మీకు కాల్స్ వస్తాయి అండ్ మీరు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా. నా దగ్గర ఉన్నది నోకియా 1100. సో నేను కాల్ చేయొచ్చు. ఆ మొబైల్ 1,000 రూపీస్ మొబైల్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంది. ఇంకా కావాలంటే మెసేజ్ కూడా పెట్టవచ్చు, కానీ నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను పెట్టలేను అంతే. సో ఇప్పుడు నేను ఆ సర్వీసెస్ ఉన్న ఒక మొబైల్ తీసుకుంటే 1,000 రూపీస్ 1,500 రూపీస్లో వచ్చింది. మీ 50,000 రూపీస్ పెట్టి ఎందుకు కొనాలి? మీరు ఎవరి దగ్గర మార్కెటింగ్ చేయాలో తెలుసుకోవాలి కదా. సో అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత హై లెవెల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పినా వాళ్ళు కొనరు, వాళ్ళకి అవసరం లేదు. యూ కెనాట్ సెల్ ఎ ప్రొడక్ట్ టు ఎ పర్సన్ విచ్ ఇస్ నాట్ క్రిటికల్ టు దట్ పర్సన్. అది క్రిటికల్ కానప్పుడు మీరు సేల్ చేయలేరు. అండ్ ఇంకా చూడండి, బయర్స్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ ద ఫర్మ్ సప్లై, ఇన్ ద సెన్స్ మోర్ యునైటెడ్. బయర్స్ ఆర్ మోర్ యునైటెడ్. బయర్స్ మధ్యలో కార్టెల్ ఉంది, అసోసియేషన్ ఉంది. అప్పుడు ప్రైస్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? బయర్. సో అప్పుడు సెల్లర్ చచ్చినట్టు ఆ బయర్ చెప్పిన ప్రైస్కి సేల్ చేయాల్సిందే. అండ్ ఈవెన్ వెన్ దే కెన్ ఈజీలీ స్విచ్ టు ద సబ్స్టిట్యూటబుల్ అదర్ సబ్స్టిట్యూట్స్ అవైలబుల్. ఇక్కడ చూడండి, స్విచ్ అంటే బయర్స్కి అదర్ సబ్స్టిట్యూట్స్ అవైలబుల్గా ఉంటే అండ్ డెఫినెట్లీ యువర్ ప్రాఫిట్ విల్ బి లో. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ విల్ కిల్ యువర్ ప్రాఫిటబిలిటీ, ఎస్ ఆర్ నో? సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ మీ ప్రాఫిటబిలిటీని కిల్ చేసే ఛాన్స్ ఉందా?
ఎందుకంటే మీ ప్రొడక్ట్ కాకపోతే ఇంకొక ప్రొడక్ట్ మార్కెట్లో ఉన్నాయంటాడు అంతే. సెల్లర్, దట్ మీన్స్ బయ్యర్ విల్ షిఫ్ట్ టు అదర్ ప్రొడక్ట్. వెన్ సబ్స్టిట్యూట్స్ ఆర్ అవైలబుల్ యువర్ ప్రాఫిట్స్ విల్ బి లో ప్రాఫిటబిలిటీ. సో ఆ సబ్స్టిట్యూట్స్ లేనప్పుడు కదా మీకు హై ప్రాఫిటబిలిటీ వచ్చేది. ఇక్కడ ఒకసారి ఒక క్వశ్చన్ చూడండి, ఎగ్జామ్లో అడిగింది ఇది. బేబీ టర్టిల్ అలా ఏదో డిజైన్ చేస్తారు, అది ఏదో మనకి దాని గురించి మీరు ఆలోచించవద్దు. టర్టిల్ అంటే ఏంటి, బేబీ అంటే ఏంటి ఆలోచించవద్దు అక్కడ. అండ్ ఇస్ అ చిల్డ్రన్స్ క్లాతింగ్ బ్రాండ్ విచ్ బీన్ క్రియేటెడ్ అండ్ న్యూ ఏజ్ డిమాండ్ ఫర్ ది వాషబుల్ డైపర్స్ అట. తెలుసా మీకు డైపర్స్ అంటే? సో ద మేజర్ బెనిఫిట్ ఫర్ ది బ్రాండ్ హస్ బీన్ దట్ not many companies have shown interest in the product, thinking it is not viable. And the product viable కాదు, ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. The customers majorly working mothers are loving their product. చూసారా, working mothers are loving their product. ఏ ప్రొడక్ట్? డైపర్స్. సో కంపల్సరీ. The core material needed for the production is also used in many other waterproofing products. మీకు ప్రొడక్ట్ ఏంటో అర్థమైందా? ఏంటి ప్రొడక్ట్? వాషబుల్ డైపర్స్. అది డైపర్ కాదు. అంటే మీకు ఐడియా లేదు కదా, అందుకే చెప్తున్నా. బేబీ టర్టిల్ sources this material from a renowned supplier at comparatively low prices. మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తామో చెప్తున్నాడు. ఒక సప్లయర్ ఉన్నాడు, లో ప్రైజెస్కి సప్లై చేస్తాడట. అండ్ విచ్ ఆఫ్ ద 5 forces of competitive pressures would baby turtle experience due to above setup? And what are major factors that create such pressure for the product? Do you think baby shark has an advantage in some way? Shark, మళ్ళీ షార్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది షార్క్. In some way to fight off this pressure. షార్క్ కాదులేండి, టర్టిలే. సో ఇప్పుడు కంపెనీ చూసారా, మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? రెన్యూడ్ సప్లైర్ అని చెప్పాడు. లో ప్రైజెస్కి మెటీరియల్ అక్కడ నుంచి కొంటున్నారు. మిమ్మల్ని క్వశ్చన్ చేసింది యాక్చువల్లీ ఏ ప్రెజర్ పైన క్వశ్చన్ ఉంది. అందులో ప్రెజర్ ఇప్పుడు 5 ప్రెజర్స్ ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్లో బేబీ టర్టిల్ దేని గురించి వరి అవ్వాలి? విచ్ ఆఫ్ ద 5 forces? సో దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ది క్వశ్చన్. న్యూ ఎంట్రన్సా? అక్కడ న్యూ ఎంట్రెంట్ గురించి అక్కడ ఉందా? నెక్స్ట్ దేని గురించి డిస్కషన్? బేబీ గురించి కాదు, అది అర్థమైందా? బేబీ గురించి. చదవండి ఒకసారి, గుర్తుపట్టండి. 5 ప్రెజర్స్ లో దేని గురించి అంటే ఇందాక టాప్ లో న్యూ ఎంట్రన్స్ గురించి డిస్కస్ చేశాం కదా సార్, బయర్ బార్గెనింగ్ పవర్ గురించి డిస్కస్ దాని గురించి అనుకున్నారు. చదవండి ఒకసారి, మీరు గుర్తుపట్టండి ఒకసారి. Bargaining power of supplier or bargaining power of buyer? Bargaining power of ఎలా? ఎందుకు అక్కడ ఉందా? ఆన్సర్లో ఉందా? కాంపిటీటర్, సప్లయర్. కాంపిటీటివ్ ప్రెజర్ ఈస్ ఫ్రమ్ సప్లయర్. పక్క ఎవరు సప్లయర్ అందులో? హూ ఈజ్ సప్లయర్? ఏం లేదా? సప్లయరేనా? కరెక్టేనా? కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్కి మెటీరియల్ సప్లై చేస్తే యాక్చువల్గా సప్లయర్ మీ కాస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. మీ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, రెడ్యూస్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ విల్ ఎఫెక్ట్ యువర్ ప్రాఫిటబిలిటీ. మీ ప్రాఫిటబిలిటీ సప్లయర్ ప్రొడక్షన్ కాస్ట్ వల్ల, దట్ మీన్స్ సప్లైయింగ్ కాస్ట్ వల్ల ఉంటుందా లేదా? ఇంక్రీజ్ అవ్వచ్చు, రెడ్యూస్ అవ్వచ్చు. సప్లయర్ బార్గెనింగ్ పవర్ ఏం చేస్తుంది?
when supplier is in a position to command or dictate the terms, when supplier is in a position to increase the prices, that will influence your cost of production and ultimately your profitability. సో ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ఇదే ఇక్కడ పాయింట్ చూడండి, బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్ అని దాని గురించి మీరు రాయాలి. ఒకసారి చూడండి, కాంపిటేటివ్ ప్రెషర్ అండ్ దట్ ఈస్ వాషబుల్ డైపర్, ఇదే సేమ్ అదే పాయింట్స్లో మీరు అక్కడ చూడొచ్చు. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అని సప్లయర్ గురించి ఉంటుంది, దాని గురించి కింద డిస్కషన్ ఉంది. ముందు మీరు ఇక్కడ సప్లయర్ గురించి రివర్స్లో ఉంటుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 31లో హౌ కెన్ ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్ ఎఫెక్ట్ ద కంపెనీస్ ప్రాఫిటబిలిటీ అని. ఇందులో అబ్జర్వ్ చేయండి, కన్సిడరబుల్ బార్గెనింగ్ పవర్ ఓర్ కంపెనీస్ ఎలా వస్తుంది సప్లయర్స్ వల్ల అంటే చూడండి, వెన్ ద ప్రొడక్ట్ ఈస్ మోర్ స్పెషలైజ్డ్ from the supplier, then the greater is his clout. In the sense, more competition, greater will be the fight, greater will be the effect అని చెప్తున్నాడు. మీకు లాజిక్ అర్థమైందా? సప్లయర్ మీ ప్రాఫిట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉందా లేదా అని అంటున్నాడు. సో సప్లయర్ ఎప్పుడు అలాంటి పొజిషన్లో ఉంటాడంటే, when supplier is in a position to dominate your profitability and when supplier is forming more association or alliances. మీకు లాజిక్ అర్థమైందా? సప్లయర్స్ ఆర్ ఇన్ లెస్ ఇన్ నంబర్. సప్లయర్స్ తగ్గిపోతే మీరు పర్చేజ్ చేసే బయర్స్ హై లెవెల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరిది అప్పర్ హ్యాండ్? సప్లయర్దే. సప్లయర్ చెప్పిన ప్రైస్కి నువ్వు కొనాలి. సో డెఫినెట్లీ సప్లయర్ సప్లై చేయకపోతే, బ్లాక్మెయిల్ చేస్తే, సో మీరు ఆ ప్రైస్కి కొనాల్సిందే, మీ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఎఫెక్ట్స్. అండ్ ఇంకొక పాయింట్, ప్రొడక్ట్ ఈస్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ ద సెన్స్ దట్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. ఆ ఒక్క సప్లయరే సప్లై చేస్తారు. సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఒకే ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆర్ సమ్ టైమ్స్ కొన్ని ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చూడండి, ఇండియా వైడ్గా కోల్ మీరు అబ్జర్వ్ చేయండి. కోల్ తెలుసు కదా మీకు, కోల్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, కోల్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు విన్నారా? ఇండియాలో 90% కోల్ రిజర్వ్స్ అన్ని కోల్ ఇండియా హ్యాండ్స్లో ఉన్నాయి. కోల్ రిజర్వ్స్ మొత్తం కోల్ ఇండియా హ్యాండ్స్లో ఉన్నాయి. అప్పుడు కోల్ ఇండియా కోల్ సప్లై చేస్తే ఎన్టీపీసీ, అదానీ పవర్, రిలయన్స్ పవర్, టాటా పవర్, జిందాల్ పవర్, ల్యాంకో పవర్, ఈ పవర్ జనరేటింగ్ కంపెనీస్ పవర్ జనరేట్ చేయడానికి ఏం కావాలి? కోల్ కావాలి. కోల్ ఎవరి దగ్గర ఉంది? కోల్ ఇండియా. అండ్ కోల్ 90% కోల్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రైస్కి కోల్ కొనాలా లేదా? అప్పుడు ఎంత హై ప్రైస్ కోట్ చేస్తే అప్పుడు వాళ్ళకి కోల్ సప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ పవర్ వెళ్ళారు, సార్ ఒక టన్ కోల్కి మేము 1 lakh ఇస్తాం. టాటా పవర్ వెళ్ళింది 1,02,000. జిందాల్ పవర్ వెళ్ళింది 1,05,000. ఎవరు హై ప్రైస్ కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు కదా. అలాంటప్పుడు సప్లయరే ఒకడున్నప్పుడు, దట్ మీన్స్ మోర్ యునైటెడ్ అండ్ దట్ మీన్స్ లెస్ ఇన్ నంబర్, డెఫినెట్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి వెరీ హై. అండ్ చూడండి, ఇంకా లిమిటెడ్ నెంబర్ అన్నాడు, సప్లైస్ నెంబర్ లో. అందుకే కోల్ ఇండియా ఒకటే ఉంది, 90% కోల్ వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్పిన ప్రైస్కి నువ్వు కోల్ కొనాల్సిందే. ఎలక్ట్రిసిటీ జనరేషన్ కాస్ట్ విల్ బి వెరీ హై, ఎట్ ద సేమ్ టైమ్ యువర్ ప్రాఫిటబిలిటీ విల్ బి లో. కోల్ అదే పవర్ జనరేటింగ్ కంపెనీస్ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. ఇది ఎలా ఉంటుందో చూడండి, బయర్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లైస్ డిటర్మైన్స్ ద కాస్ట్. సిమిలర్లీ ద ఇన్పుట్స్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీ ఆల్సో, అదర్ ఇండస్ట్రీ ఇన్పుట్స్ అన్నాడు. ఎందుకు తెలుసా? మీరు అదర్ ఇండస్ట్రీ ఇన్పుట్స్ అన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. ఏషియన్ పెయింట్స్, ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఏషియన్ పెయింట్స్ అనుకో, ఏషియన్ పెయింట్స్ని అంటే మనం అప్రోచ్ అయ్యి, సార్ మేము కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను సార్, మీ పెయింట్స్ మాకు సప్లై చేస్తే మేము కంప్లీట్ చేసేస్తామని అంటే, ఏషియన్ పెయింట్స్ ఏం చెప్పిందంటే, సార్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఒక బిల్డింగ్ కావాల్సిన పెయింట్ యాక్చువల్గా 5 lakhs rupees వర్త్ ఆఫ్ పెయింట్, కానీ ఇప్పుడైతే 5.5 lakhs. ఎందుకు సార్ 50,000 పెంచారు అంటే, ఏషియన్ పెయింట్స్ ఏం చెప్పిందంటే, సార్ ఇంటర్నేషనలీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $80 నుంచి $100కి వచ్చాయి సార్. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మీకేంటి సార్, మీరు పెయింట్ కదా సార్, పెయింట్కి ఆయిల్కి సంబంధం ఏంటి సార్ అని మీరు అన్నారు అనుకోండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు ఆయిల్ పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఆయిల్తో, క్రూడ్ ఆయిల్ మాకు కావాలి. అండ్ పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్లో ఆయిల్ కూడా ఉంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగింది, సో మేము తీసుకురావాలి. మేము పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాకు ఇంక్రీజ్ అయింది అండ్ హెన్స్
మేము మీకు చెప్పిన ప్రైస్కి మీరు తీసుకుని లేకపోతే లేదంటాడు. అంటే ఎక్కడో ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే పెయింట్ కాస్ట్ పెరిగిందా లేదా? సో సింపుల్. అండ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది ఆటోమేటికల్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే అదర్ ఇండస్ట్రీస్ పైన ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్ అండ్ ప్రాఫిటబిలిటీ విల్ బి లో. ఇక సప్లైస్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, మీరు పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, MCQs లో క్వశ్చన్ చేస్తారు. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అంటే వెన్ ద ప్రొడక్ట్ ఆర్ వెరీ క్రిటికల్ ఆర్ క్రూషియల్. సప్లయర్ ప్రొడక్ట్ చాలా క్రిటికల్, అప్పుడు బయర్ బార్గెన్ చేస్తాడా? చేయరు కదా. ఆ ప్రొడక్ట్ కంపల్సరీ ఇంకా బయర్ కావాల్సిందే. అప్పుడు ఎవరిది అప్పర్ హ్యాండ్? సప్లయర్ది, ఎంత చెప్తే అంత. ఆర్ సబ్స్టిట్యూట్స్ నాట్ అవైలబుల్. సిమిలర్లీ సప్లయర్ కి నెట్ హై స్విచ్చింగ్ కాస్ట్. ఇక్కడ స్విచ్చింగ్ కాస్ట్ అంటే షిఫ్టింగ్ కాస్ట్ అంట. ఒక ప్రొడక్ట్ నుంచి ఇంకో ప్రొడక్ట్కి మీరు షిఫ్ట్ అయితే అయ్యే కాస్ట్. సరే మీరు చెప్పండి ఒకసారి. నౌ యు ఆర్ యూజింగ్ సమ్ ఎయిర్టెల్, లెట్ us assume. Now you want to shift from Airtel to Jio. If you want to shift from Airtel to Jio, what is your switching cost? అంటే ఎయిర్టెల్ నుంచి జియోకి షిఫ్ట్ అవ్వాలంటే, జియో నుంచి ఎయిర్టెల్కి షిఫ్ట్ అవ్వాలంటే, నెట్వర్క్కి మార్చాలంటే మీకు అయ్యే కాస్ట్ ఎంత? ఒక 10,000, 100 rupees, 200. Why? 100 rupees for SIM card. Minimum 100 rupees. Okay. Switching cost from Airtel to Jio, switching cost. సరే 100 రూపీస్ అని చెప్తున్నాడు. అంటే ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అక్కడ పడేసి జియో దగ్గరికి వెళ్తే వాళ్ళ కార్డు ఇస్తే మనం మొబైల్లో వేసుకుంటాం, యాక్టివేట్ చేస్తారు, ఒక 100 రూపీస్ అనుకో. సో షిఫ్టింగ్ కాస్ట్ 100 రూపీస్. నెక్స్ట్ మీరు ఇంకో క్యాలిక్యులేషన్ చేయండి, మీకు కొంచెం హై లెవెల్ ఉంటుంది, జస్ట్ ఒకసారి థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ LIC, HDFC Life, two insurance companies. LIC term insurance policy, for example 1 crore. So premium for example 10,000 rupees per annum, term 30 years. అంటే LIC దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, సార్ అంటే ఒక ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేదా ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి అనుకో. సో ఇది టర్మ్ కాదు, జస్ట్ ఇన్సూరెన్స్ అనుకో. ఇన్సూరెన్స్ 1 crore, యూ షుడ్ పే 10,000 రూపీస్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ నెక్స్ట్ 30 years పే చేయాలి. 30 years తర్వాత మీకు 1 crore ఇస్తారు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన ప్రామిస్. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ యూ హ్యావ్ పెయిడ్ ఫర్ 10 years into 10,000 rupees. దట్ మీన్స్ 1 lakh rupees యూ హ్యావ్ పెయిడ్ టు ఇన్సూరెన్స్ LICకి ఆల్రెడీ 1 lakh rupees పే చేశాం. ఇప్పుడు HDFC లైఫ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, సార్ వీఆర్ ఆఫరింగ్ ఇన్సూరెన్స్ ఫర్ 2 crores, ప్రీమియం 10,000, టర్మ్ 30 years ఇలా చెప్పాడు. ఇప్పుడు ఒకసారి మీరు థింక్ చేయండి. యూ హ్యావ్ టేకెన్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ LIC అండ్ దట్ ఈస్ 1 crore rupees. అంటే 30 years తర్వాత ఎంత ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ? 1 crore. You are paying 10,000 rupees to insurance company per annum and that is for 30 years. Next, HDFC లైఫ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, సార్ మీరు అక్కడ 10,000 పే చేస్తారు, సేమ్ 10,000 నాకు పే చేస్తారు అనుకోండి, విల్ గివ్ యూ 2 crores. 2 crores అన్నారు, అలా అనుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారు? LIC పాలసీ అడిషనలీ HDFC పాలసీ కూడా రెండు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఏదో ఒకటి కంటిన్యూ చేద్దాం అనుకున్నారు, ఇది కానీ అది కానీ, మీరు ఇప్పుడు LIC దగ్గరికి వెళ్తారు, సార్ ఐ వాంట్ టు క్యాన్సిల్ మై పాలసీ. క్యాన్సిల్ చేస్తారా? ఓకే, యు ఆర్ వెల్కమ్, కూర్చోండి. క్యాన్సిల్ చేస్తే నా 1 lakh నాకు ఇచ్చేయండి అని మీరు LICని అడిగారు. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తే అంత ఇస్తాను సార్, అవునా? చేయండి, అయితే క్యాలిక్యులేటర్ తీసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి.
ఎల్ఐసిలో ఏం చెప్పారంటే సార్ పాలసీని అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పీరియడ్ టర్మ్ మధ్యలో క్యాన్సిల్ చేస్తే మా ఎల్ఐసి బాండ్లో సో అండ్ సో పాయింట్ నెంబర్లో మేము రాసాం. మీరు చదవలేదు కానీ ఇప్పుడు చదవండి. మీరు చదవలేదు అప్పుడు ఒకసారి అందులో చదవండి. పాలసీ బాండ్ ఉంది, బాండ్ వెనకాల క్యాన్సిలేషన్ అని ఉంది. ఆ క్యాన్సిలేషన్ పారాగ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ నెంబర్ 6 ఒకసారి చదవండి. అందులో ఏముంది తెలుసా? పాలసీ హోల్డర్ ఈజ్ ఎంటైటిల్ టు 50% ఆఫ్ ప్రీమియమ్స్ పెయిడ్ ఇఫ్ ద పాలసీ ఈజ్ క్యాన్సిల్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పీరియడ్. మధ్యలో ఒకవేళ పాలసీ క్యాన్సిల్ చేస్తే మీకు 50% ఇస్తాం అని రాసి ఉంది. ఇప్పుడు ఎల్ఐసి ఎంత ఇస్తుంది? 50,000 ఇస్తుంది. ఇప్పుడు 50,000 ఇస్తుందనంటే ఇప్పుడు ఎల్ఐసి పాలసీ క్యాన్సిల్ చేస్తే మీకు 50,000 లాస్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఎల్ఐసి నుంచి హెచ్డిఎఫ్సికి మీరు వెళ్ళాలి అంటే మీరు బేర్ చేయాల్సిన లాస్ ఎంత? దట్ ఈస్ స్విచ్చింగ్ కాస్ట్. స్విచ్చింగ్, షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ప్రొడక్ట్ టు అనదర్ ప్రొడక్ట్, ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్. సో ఇలా ఉంటుంది, దాన్ని స్విచ్చింగ్ కాస్ట్ అంట. ఇప్పుడు చెప్పండి, నార్మల్లీ 50,000 లాస్ అంటే ఆలోచించకుండా మనం షిఫ్ట్ అవ్వలేం కదా. ఇప్పుడు మనం అనుకుంటాం 50,000 లాస్ కదా, ఎందుకులే ఇక్కడే ఉందాంలే, ఆ పాలసీ హెచ్డిఎఫ్సికి వద్దులే అని అనుకొని మీరు ఎల్ఐసిలోనే ఉండే ఛాన్స్ ఉందా లేదా? అంటే మెజారిటీ 50,000 లాస్కి భయపడి. అంటే చెప్పండి ఒకసారి, ఎల్ఐసిలోనే ఉంటున్నారు అంటే అదే పాలసీ కంటిన్యూ చేస్తున్నారు అంటే ఎల్ఐసి స్విచ్చింగ్ కాస్ట్ అనే రూల్ పెట్టింది కాబట్టి దానివల్లే మీరు అక్కడ ఉన్నారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి సార్, మీరు పే చేసిన 1 lakhలో 1,000 రూపీస్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను సార్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఓకే సార్ 1000 కట్ చేస్తారా, తీసుకోండి, కట్ చేసుకోండి, 99,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను హెచ్డిఎఫ్సికి అంటారు. చెప్పండి ఒకసారి, వెన్ స్విచ్చింగ్ కాస్ట్ ఆర్ వెరీ లో దెన్ హూ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్, బయర్ ఆర్ సెల్లర్? బయర్. వెన్ స్విచ్చింగ్ కాస్ట్ ఆర్ వెరీ హై దెన్ హూస్ హ్యాండ్ విల్ బి అప్పర్ హ్యాండ్? సెల్లర్. సప్లైర్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అందుకే ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే స్విచ్చింగ్ కాస్ట్ వల్ల కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఎయిర్టెల్ సిమ్ కార్డ్ పడేసి జియో సిమ్ కార్డ్ తీసుకోవాలి, లేదా పోర్ట్ పెట్టేసి ఇంకో న్యూ సిమ్ కార్డ్ తీసుకోవాలనుకోండి. వాళ్ళు చెప్పారు సార్ ఏమీ లేదు, పోర్ట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, 1 రూపీ అది కూడా పడదు, జస్ట్ మెసేజ్ పెట్టండి, ఆ షోరూమ్కి వెళ్ళండి, సిమ్ కార్డ్కి వచ్చాక ఒక 100 రూపీస్ సిమ్ కార్డ్ కోసం ఇవ్వండి సార్ అన్నారు. అంతేనా? సింపుల్ కదా, వెళ్ళిపోవడం అంతే. ఇది అక్కడ తీసి పడేయడం, నెక్స్ట్ ఇంకో సిమ్ కార్డ్ వేసేయడం. స్విచ్చింగ్ కాస్ట్ లో ఆర్ వెరీ హై? లో. వెన్ స్విచ్చింగ్ కాస్ట్ ఆర్ వెరీ లో, buyers can shift from one company to another company very easily. Yes or no? చాలా ఈజీగా బయర్స్ షిఫ్ట్ అవుతారు లేదా అదర్ కంపెనీకి, కంపెనీస్ మధ్యలో. ఎప్పుడు? వెన్ స్విచ్చింగ్ కాస్ట్ ఆర్ లో. బట్ వెన్ స్విచ్చింగ్ కాస్ట్ ఆర్ వెరీ హై, బయర్స్ విల్ బి వెరీ రిలక్టెంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. అందుకే చూడండి ఇక్కడ సప్లయర్ స్విచ్చింగ్ కాస్ట్ ఎలా ఉండాలి? హై స్విచ్చింగ్ కాస్ట్ ఉంటే బయ్యర్ ఇంకొక కంపెనీ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే సస్తాడు అంతే. మనం పెట్టిన స్విచ్చింగ్ కాస్ట్ అలా ఉంది. సో అలాంటిది సప్లయర్ చెక్ చేసుకుంటాడు. అండ్ సిమిలర్లీ ఇక సప్లయర్స్ యునైటెడ్ ఎలా తెలుసా? సప్లయర్స్ అందరూ ఒక మాట మీదకి వస్తారు. మనం అందరం ఒక ప్రైస్ అనుకుందాం, ఈ ప్రైస్ దగ్గరే అందరూ సేల్ చేయాలి. లాస్ట్ యాక్చువల్ ఇది మీకు తెలుసో లేదో 2015, 16, 17, 18 4 years ఏపీలో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని ఒక కార్టెల్ ఫామ్ చేసాయి. కంపెనీస్ అన్ని ఏపీలో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నియర్లీ 12-13 సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. నాగార్జున సిమెంట్, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సో ఈవెన్ భారతీ సిమెంట్ అన్ని కలిసి ఒక ప్లాన్కి వచ్చాయి. ప్లాన్ ఏంటంటే సిమెంట్ ప్రొడక్షన్ కాస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అవన్నీ మనకు అనవసరం. లెట్ us సెల్ a సిమెంట్ బ్యాగ్ ఓన్లీ at 450, అంతే. 450 కంటే 1 రూపీ కూడా ఎవరు తగ్గించవద్దు అంతే అని 12 కంపెనీస్ మధ్యలో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంది. చెప్పండి, వెన్ సప్లయర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఫార్మింగ్ అసోసియేషన్ టు ఫిక్స్ ఎ ప్రైస్, దెన్ దేర్ ప్రాఫిటబిలిటీ విల్ బి వెరీ హై. అప్పుడు సిమెంట్ కొనడానికి మీరు వెళ్ళినప్పుడు నాగార్జున సిమెంట్కి వెళ్ళారు, 450 అన్నారు.
మీరు 450 అన్నారా, మేము ఇంకో సిమెంట్ కంపెనీకి వెళ్తాం, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు 450 అన్నారు, మేము ఆల్ట్రాటెక్ సిమెంట్ దగ్గరికి వెళ్తాం 450, మీరు ఎక్కడికి వెళ్ళినా 450 పర్ బ్యాగ్. ఇప్పుడు చెప్పండి, సప్లయర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తుంటే యునైటెడ్, ఇఫ్ దే ఆర్ వెరీ కాన్సన్ట్రేటెడ్ ఆర్ యునైటెడ్, డెఫినెట్లీ సో సప్లైస్ ప్రాఫిటబిలిటీ విల్ బి మోర్ అండ్ దట్ ఈస్ ఏ పర్చేసింగ్. అంటే అక్కడ మీరు లాజిక్ అర్థమైందా? బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంది ఇప్పుడు? సప్లయర్ చెప్పిందిలో వినాల్సిందే. సో దిస్ ఈజ్ అనదర్ ప్రెజర్. సో ఇది సప్లయర్ బార్గెనింగ్ పవర్. ఇక నెక్స్ట్ రైవల్రీ గురించి ఉంది. రైవల్రీ ఇన్ ద సెన్స్ కంపెనీస్ విచ్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ బిజినెస్ ఇన్ ది ఇండస్ట్రీ, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ని అబ్జర్వ్ చేయండి. ద రైవల్రీ అమాంగ్ ద ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఇన్ ద సెన్స్ కాంపిటీషన్ బిట్వీన్ ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎట్సెట్రా ఇన్సూరెన్స్ కంపెనీస్ మధ్య, ఆర్ కాంపిటీషన్ బిట్వీన్ మారుతి సుజుకి, టాటా మోటార్స్, వోక్స్ వ్యాగన్, మహీంద్ర మోటార్స్, ఆర్ కాంపిటీషన్ బిట్వీన్ ఎస్బీఐ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ కోటక్ మహీంద్ర బ్యాంక్. దట్ మీన్స్ కంపెనీస్ మధ్యలో కాంపిటీషన్. మళ్ళీ సింపుల్ లాజిక్ చెప్పండి. వెన్ కాంపిటీషన్ ఈజ్ వెరీ లో, ప్రాఫిట్స్ high or low? When competition is low, the intensity of the competition, if it is low, profits high or low? High or low? High. Next, when there is a tough competition, tells kada cutthroat competition, then profitability of that industry low or high? Next, when there is a problem of new entrants, if it is very high, profitability in that industry high or low? When there is a problem of new entrants in the industry, that means when more and more number of new entrants are entering into the industry profitability low or high? Low. When buyers are more knowledgeable, when they are very big and when they are purchasing in high quantity, the profitability of that industry high or low? Low. When suppliers are united, when suppliers are creating pressure by increasing their input cost, then the industry profitability will be low. Supplier profit కాదు, ఆ ఇండస్ట్రీకి సప్లై చేస్తున్న సప్లయర్ ప్రాఫిట్ కాదు, ఆ ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ ఏమవుతుంది? లో. సో డెఫినెట్లీ ఎవ్రీ కాంపిటేటివ్ ప్రెజర్ విల్ ఎఫెక్ట్ యువర్ ప్రాఫిట్స్. అది బయర్ అయినా, సప్లయర్ అయినా, మీరు ఫైట్ చేస్తున్న కాంపిటీటర్ అయినా, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ అయినా, ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్, ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్ట్ యువర్ ప్రాఫిటబిలిటీ. అర్థమైంది? రైవల్స్ గురించి, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ గురించి ఉంది. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.